టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం. అయితే కప్పు గెలవాలి అంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక పాడు ఉంటుంది కదా. కానీ బీసీసీఐ కేవలం మాటల్లోనే కప్పు గురించి చెప్తోంది కానీ ఆ కప్పు కొట్టడానికి ఎలాంటి ప్లాన్స్ కూడా వేయట్లేదేమో అనిపిస్తోంది. రీసెంట్ గా జైషామ్ మాట్లాడుతూ ఏమని చెప్పాడు అంటే నెక్స్ట్ మనకు ఒక ఛాంపియన్స్ ట్రోఫీ అండ్ అలాగే ఒక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రాబోతోంది. సీనియర్స్ ఆ రెండు ఫార్మాట్స్ కి ఉంటారు అంటే వాళ్ళు టీమ్ లోనే ఉంటారని చెప్పాడు. ఇండైరెక్ట్ గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి కన్ఫర్మ్ చేశాడు జైషా. ఆ రెండు కొట్టడమే మన లక్ష్యం అని చెప్పాడు. తీరా చూస్తే నెక్స్ట్ 8 months లో టీమిండియా టోటల్ గా అన్ని ఫార్మాట్స్ కలుపుకొని 33 మ్యాచ్లు ఆడబోతోంది. 8 months అని ఎందుకు చెప్తున్నాము అంటే 8 months లోనే మనకు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రాబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 50 overs ఫార్మాట్ లో ఉంటుంది. నెక్స్ట్ మనకు ఐసీసీ పెద్ద టోర్నీ అది. కాబట్టి టీమిండియా వాళ్ళకు మంచి ప్రాక్టీస్ ఉండాలి అంటే ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడాలి. కానీ తీరా చూసాము అంటే నెక్స్ట్ 8 months లో టీమిండియా 20 T20 మ్యాచ్లు, 10 టెస్ట్ మ్యాచ్లు, కేవలం 6 వన్డేలు ఆడబోతోంది. జస్ట్ 6 వన్డేస్. మరి టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా గెలుస్తుంది ఇన్ని తక్కువ వన్డేల ప్రాక్టీస్ ఉంటే? ఆ 6 వన్డేలు కూడా శ్రీలంకతో 3 వన్డేలు ఉన్నాయి. అది కూడా ఈ మంత్ ఎండింగ్ లో స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో ఒక 3 వన్డేలు ఉన్నాయి అంతే. ఇప్పుడైతే ఏమీ మార్పులు చేయలేం, షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఇదంతా ఫిక్స్డ్ గా జరిగిపోతుంది. బట్ బీసీసీఐ మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లో కూడా కొంచెం ఇలాంటి వాటిపైన దృష్టి పెడితే బాగుంటుందేమో అనిపిస్తోంది. ఇది నా ఒపీనియన్. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఓడిపోయాం. మళ్ళీ 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ రాబోతోంది. మీకు తెలుసు అనుకుంటాను, ఆ ఛాంపియన్స్ ట్రోఫీ మనం పాకిస్తాన్ చేతిలో ఓడిపోయాం. ఫైనల్స్ కు వెళ్లి ఘోరంగా ఓడిపోయాం ఆ రోజు మ్యాచ్. సో ఇప్పుడు మళ్ళీ మనం రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలోనే వస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉంటారు. మరి టీమిండియా ఎలా పర్ఫామ్ చేస్తుందో తెలియాలంటే ఇంకొక 8 నెలలు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.